హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి. మసాలా దోశ మనము ఇంట్లో చేసుకుంటే సరిగ్గా రాదని అనుకుంటూ ఉంటారు కదండి. మసాలా దోశ చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే మనం బయట హోటల్ స్టైల్లో చేసేసుకోవచ్చండి. నేను చేసే మెథడ్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం బయట తిన్న మసాలా దోశలాగే ఉంటుందండి. ముందుగా మనము రైస్ తీసేసుకోవాలండి. ఒక 2 కప్పులు రైస్ తీసుకున్నాను నేను. మీరు కావాలంటే దోశ రైస్ అయినా తీసుకోండి, లేదంటే రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. 2 కప్పులకి 1 కప్పు మినప్పప్పు తీసుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్లు పచ్చి శనగపప్పు అండి, శనగబేడలు అంటారు కదా, అవి తీసేసుకోండి. ఇలా శనగబేడలను వేయడం వల్లనే దోశ కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. మెంతులు అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. కొద్దిగా అటుకులు తీసేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి. బియ్యం కూడా బాగా వాటర్ వేసి కడిగి ఒక 2-3 సార్లు తీసేసుకోండి. పూర్తిగా నానాయి కదండి. చూడండి, ఇప్పుడు అటుకులు యాడ్ చేసుకున్నామండి. అటుకులు మీరు ఇంకా రుబ్బుకునే 1 అవర్ ముందుగా వేసుకుంటే సరిపోతుందండి. ఒక 6 అవర్స్ అనేది బియ్యం నానబెట్టుకోవాలండి. ఇప్పుడు అటుకులను కూడా అందులోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. పచ్చి శనగపప్పు వేయడం వల్ల దోశ చాలా బాగుంటుందండి. హోటల్స్లో వాళ్ళు యూస్ చేసే సీక్రెట్ టిప్ ఇదేనండి. ఇప్పుడు కొద్దిగా తీసేసుకొని మిక్సీ పట్టేసుకుని, గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే దోశలు అనేవి ఇంకా చాలా బాగా వస్తాయండి. ముందు రోజు మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ రుబ్బి పెట్టేసారంటే నెక్స్ట్ డే మార్నింగ్కి దోశలు వేసుకోవడానికి పిండి అనేది బాగా పర్మెంటేషన్ అయిపోయి రెడీగా ఉంటుందండి. మిక్సీ పట్టేసుకుని ఒక బాక్స్లోకి వేసేసుకొని బాగా ఇలా కలుపుకోండి. ఇలా కలిపి పెట్టారంటేనే బాగా పులుస్తుందండి. మనకి పులుపు అనేది ఎంత చక్కగా వస్తే దోశలు అంత బాగా వస్తాయండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి నేను ఓవర్ నైట్ పెట్టేశానండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి పైన ఎంత బాగా వచ్చిందో. ఇలా పులిచాలండి, పిండి ఇలా పులిస్తేనే బాగుంటుందండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనము దోశలోకి ఆలు పళ్ళెం చేసుకుందామండి. అందుకు ఆలుగడ్డల్ని నేను ఒక 5-6 ఆలుగడ్డలు తీసేసుకొని కట్ చేసి కుక్కర్లో వేసి ఒక 1 విజిల్కి పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. వేసేసుకొని ఒక 1 విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఈలోపు పిండి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గిన్నెలోకి పిండి తీసేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వంట సోడా వేసుకోండి, చాలా తక్కువ వేసుకోండి. ఇందులోకి కొద్దిగా షుగర్ అండి, ఒక 1 స్పూన్ షుగర్ వేసుకున్నారంటే దోశలు అనేవి చాలా బాగుంటాయండి. వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మీరు ఈ పిండిని ఎంత బాగా కలుపుకున్నారంటే దోశలు అంత బాగా వస్తాయండి. మనం తీసుకున్న సాల్ట్ షుగర్ అంతా బాగా కరిగేలాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలిపేసుకోండి. పిండి చూడండి బాగా పులిసింది కదా. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. షుగర్ అనేది కంపల్సరీ వేసుకోండి, అప్పుడు దోశ చాలా బాగుంటుందండి కలరు. పక్కన పెట్టేసి ఇంతసేపు ఉడికించుకున్న ఆలుని పొట్టు తీసి ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసేసుకుందామండి. ఆవాలు చిటిపట్టలాడాయి కదా. ఒక 1 స్పూను శనగపప్పు వేసుకోండి, పచ్చి శనగపప్పు. మినప్పప్పు ఒక 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర కొద్దిగా, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసేసుకోండి. ఉల్లిపాయలు అండి, మీకు ఎన్ని కావాలో అన్ని ఉల్లిపాయలు తీసేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఒక ఎండుమిర్చి బ్రేక్ చేసేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గనవసరం లేదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా అవసరం లేదు. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకుందాం. మరి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. కొద్దిగా రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. కొద్దిగా పసుపు, ఒక చిటికెడు పసుపు వేసేసుకుందాం. ధనియాల పొడి అండి, ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకున్నాము. కొద్దిగా పసుపు అండి వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఈ స్టేజ్లో ఉంటే సరిపోతాయండి. ఉల్లిపాయలు ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఆలు ఉడికిచ్చి స్మాష్ చేసుకున్నాం కదా, ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. ఆలుని మరి ఎక్కువగా స్మాష్ చేసుకోకూడదండి, కొద్దిగానే ఇలా బాగా నలిపేసుకొని వేసేసుకొని
ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకున్నామండి. చాలా సులువుగా చేసుకోవచ్చండి ఈ ఆలు పల్లెం అనేది. ఇలా స్పూన్తో బాగా ఇలా నొక్కుతూ కలిపేసుకున్నామండి. చూడండి, మనం వేసుకున్న ఉల్లిపాయలు అనేది ఇలా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా వాటర్ని చల్లేసుకుందామండి. ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదని కొద్దిగా ఇలా వాటర్ వేసుకోవడం వల్ల కొంతసేపు మనం పెట్టామంటే ఒక 1/2 అవర్ 1 అవర్ పల్లెం అనేది ఇలాగే ఉంటుందండి. లేదంటే మరీ డ్రైగా అయిపోతుంది. ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనము దోశలోకి ప్రిపేర్ చేసుకున్న ఆలు పల్లెం కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీకు టైం లేనట్లయితే ఆలుని ఉడికిచ్చేసి ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూడా నెక్స్ట్ డే ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దోశ వేసేసుకుందామండి. స్టవ్ పైన ఒక పెంచి పెట్టేసుకుని దోశల ప్యాన్ ఉంటుంది కదా పెట్టేసుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత వాటర్ జల్లేసుకుని ఇలా టిష్యూతో తుడిచి తర్వాత ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసుకుని ఇలా మనం రుద్దేసుకున్నామంటే దోశలు చక్కగా వస్తాయండి. చూడండి, ఒక గరిటె ఇలా తీసేసుకొని బాగా ఇలా దోశ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. చాలా పల్స్గా వేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా అంతేనండి, మరి తిక్కుగా ఉండకూడదు, అలానే లూజ్గా ఉండకూడదండి. ఇలా కలిపేసుకున్న బ్యాటర్ మొత్తం అప్లై చేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని నెయ్యి కొద్దిగా వేసుకున్నామంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి. మీరు మొత్తం నెయ్యి వేసుకుని కాల్చుకున్నారంటే ఇంకా బాగా వస్తాయి. ఇందులోకి ఎర్ర చట్నీ కూడా అప్లై చేసేసుకుందామండి. నేను ఆల్రెడీ రెడ్ చట్నీ ఎలా చేయాలో లాస్ట్ వీడియోలో పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ముందు రోజే కూడా కావాలంటే ఈ రెడ్ చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకుని నెక్స్ట్ డే ఈజీగా దోశలు బ్రేక్ఫాస్ట్కి చేసేసుకోవచ్చండి. మొత్తం దోశ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. కొద్దిగా కాలిన తర్వాతే స్ప్రెడ్ చేయండి ఈ రెడ్ చట్నీ అనేది. ఇప్పుడు ఆలు పల్లెం అనేది మధ్యలో పెట్టేసుకోండి. ఇలా చూడండి, మనకి హోటల్లోనే ఇలా చేసిస్తారండి. మన ఇంట్లోనే ఈజీగా ఇలా హోటల్ స్టైల్లో చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా కాలిందో దోశ. ఈ విధంగా కాలితే సరిపోతుందండి. చూడండి చక్కగా మన చేతులతో మన పిల్లలకి మనమే చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారండి. 2-3 అయినా తింటారు ఇలా చేసి పెడితే. రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అన్ని దోశల్ని ఒక్కొక్కలాగా చేసి పెట్టేసుకున్నానండి. ఇందులోకి పల్లీ చట్నీ కూడా చేశాను. ఆల్రెడీ పల్లీ చట్నీ ఎలా చేయాలో లాస్ట్ వీడియో పెట్టానండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.